హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన జీవితం సరైన దిశలో వెళ్తుందా? ఎక్కడైనా లోపాలున్నాయా? మనని మనం ఎక్కడైనా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందా అని అప్పుడప్పుడు మన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకోవడం వల్ల నువ్వు ఏదైనా కొత్త ప్రయాణాన్ని అంటే ఏదైనా నువ్వు కొత్తగా ప్రారంభించాలనుకున్నా, లేదా నువ్వు చేస్తున్న పనిలో అయినా లోపాలు లేకుండా సరైన దిశలో ముందుకు వెళ్ళాలన్నా ఇలా పరిశీలించుకోవడం నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా మన జీవితాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏ అంశాలని పరిగణలోకి తీసుకున్నాలనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాం. అవి ఏంటి అంటే, మనం మన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటున్నామా? మన శారీరక ఆరోగ్యమైన మానసిక ఆరోగ్యమైన సరిగా ఉందా? ఈ మధ్య ఏమైనా ఇబ్బంది పెడుతుందా అనేది ఒక్కసారి మనకి మనం సరిచూసుకోవాలి. అలా ఏమైనా ఇబ్బందులుంటే నిపుణుల సలహా తీసుకొని వెంటనే దాన్ని పరిష్కరించుకోవాలి. మన పొదుపులు, మనం చేసిన అప్పులు, మన పనిలో వచ్చే లాభం నష్టం అన్నీ ఇలా నీ ఆర్థికపరమైన పూర్తి విషయాలను ఒకసారి నీకు నువ్వు పరిశీలించుకోవాలి. ఎక్కడైనా లోపం ఉందా? అంతా సరిగా ఉందా? ఒకవేళ నీకేమైనా అనుమానాలుంటే నిపుణుల సలహా తీసుకొని వాళ్ళ ఆధారంగా నువ్వు నిర్ణయం తీసుకుంటే మంచిది. మనం వ్యక్తిగతంగా అభివృద్ధి సాధిస్తున్నామా అంటే, మనలోని మానవతా విలువలు ఏమైనా తగ్గాయా, పెరిగాయా? డబ్బులు వచ్చిన తర్వాత, డబ్బులు పోయిన తర్వాత, మనం అభివృద్ధి సాధించిన తర్వాత నేను ఏమైనా వ్యక్తిగతంగా మారానా అనేది మనకు మనం ఒకసారి సరిచూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చేస్తున్న పని లేదా మనం చేస్తున్న వ్యాపారం ఇప్పుడు ఏ స్థితిలో ఉంది, భవిష్యత్తులో ఏ స్థితిలో ఉంటుంది? నేను ఇప్పుడు ఏ పని చేస్తున్నాను, ఏ ఉద్యోగం చేస్తున్నాను, భవిష్యత్తులో ఏ ఉద్యోగం చేయబోతున్నాను, భవిష్యత్ అవసరాలకు అది సరిపోతుందా, లేదంటే భవిష్యత్తులో నేను పెంచాలనుకుంటే నాతో అవుతుందా? అలా నీ వృత్తిపరమైన, నీ ఉద్యోగపరమైన పూర్తి విషయాన్ని నీకు నువ్వు ఒకసారి పరిశీలించుకోవాలి. దీనిలో నీకేమైనా అర్థం కాని విషయం ఉంటే నీ ఫ్రెండ్స్నో, పక్కవారినో, నిపుణులను సంప్రదించడం మంచిది. మన బంధాలు, బంధుత్వాలు, సమాజంలోని సామాజిక సంబంధాలు అన్నీ బాగున్నాయా? నేను అందరితో బాగుంటున్నానా? ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నానా? ఎవరి వల్ల నాకేమైనా ఇబ్బంది ఉందా? ఇలా నీ సంబంధ బంధాల గురించి మొత్తం నీకు నువ్వు ఒకసారి పరిశీలించుకో. మనం ఎప్పుడు పని పని అంటూ పనిలోనే గడిపేస్తున్నామా? నీ హాబీలకి, నీ అలవాట్లకి విలువిచ్చి ఏమన్నా నీకు నీవు సంతోషంగా, ఆనందంగా ఉండడానికి వీలు చూసుకుంటున్నావా? లేదా ఒక్కసారి నీకు నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. పని పని అంటూ మన ఇంట్లోని వారి గురించి పట్టించుకోవడం మానేశామా? ఇంట్లో అంతా బాగుందా? అందరూ బాగున్నారా? ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక్కసారి పరిశీలించాల్సిన అంశం. అలాగే ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఏదైనా విందు వినోదాలకి వెళ్తున్నానా? నా సమయం మొత్తం నాతోనే మూడిగా గడిపేస్తున్నానా అనేది ఒక్కసారి పరిశీలించుకో. ఇలా అన్నీ పరిశీలించుకొని నీకు నువ్వుగా ఏం మార్చుకోవాల్సిన అవసరం ఉంది, దేనిలో నువ్వు మెరుగుపడాల్సిన అవసరం ఉంది అనేది నిర్ణయించుకొని అడుగు ముందటికే. మన జీవితం మన చేతుల్లోనే ఉంది కాబట్టి నువ్వు నిజాయితీగా సమీక్షించుకున్నప్పుడు మాత్రమే బలమైన అడుగు బలంగా ముందుకు వేయగలవు. కాబట్టి నిజాయితీగా ఒక్కసారి మీకు మీరు పరిశీలించుకోండి.